హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు బీరకాయ పొట్టుతో పచ్చడి చేయబోతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ విధంగా నేను పొట్టు ప్లస్ కొన్ని వక్కలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో మనకు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి, కానీ పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం మగ్గాక అందులో ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చూడండి, ధనియాలు వేసుకున్నాను. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీలో వేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బీరకాయ పొట్టు ప్లస్ వక్కలు అందులో వేసి బాగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే అది పొట్టు కదా, తొందరగా మాడిపోతుంది. ఇందులో రుచికి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. అందులోనే నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను, 2 తీసుకున్నాను. పొట్టు కొంచెమే ఉంది కాబట్టి మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నాను. మీరు తొక్క ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి టమాటోస్. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ వెల్లుల్లి ఇలా పొట్టు తీయకుండా వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా చల్లారనివ్వాలి. ఇంతకుముందు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. అది కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఈ పొట్టు కూడా అందులో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా బీరకాయ తొక్కతో పచ్చడి రెడీ అయిపోయింది. బీరకాయలతో కర్రీ చేశాను, పొట్టుతో పచ్చడి చేశాను. ఇప్పుడు పోపు వేసుకుందామండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపడలాడాక అందులో ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి. నేనైతే వెల్లుల్లి ఎక్కువగా వేసుకున్నానండి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా వెల్లుల్లి చాలా ఇష్టం. అంతే, ఎంతో ఈజీగా బీరకాయ పొట్టుతో పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.